ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన సనాతనమైన పురాతనమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. ఈ తత్వబోధాన్ని రచించిన భగవత్పాద ఆదిశంకరాచార్యను స్మరిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులో వచ్చినటువంటి శాంతి మంత్ర పఠన చేస్తూ మొదలు పెడతాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సాధన చతుష్టయ సంపన్న అంటే ఏంటి అని వర్ణన చేసిన తరువాత తత్వ వివేక అంటే ఏంటి అని చెప్పి ఆత్మ అంటే ఈ 3 శరీరాలు కాదు, పంచకోశాలు కాదు, 3 అవస్థలు కూడా కాదు, కానీ సచ్చిదానంద స్వరూపమే ఆత్మ అన్నాడు. 3 శరీరాలు, పంచకోశాలు, 3 అవస్థలు అన్ని కలిపి 11. ఇవి కాదు అని ఆత్మ అంటే దీనికిన్నా వేరేగా ఉంది, భిన్నంగా ఉంది అని చెప్పారు. అప్పుడు ఈ 11 అంశాల్లో మొదటి అంశ స్థూల శరీరం. స్థూల శరీరం అంటే ఏంటి అని అడిగినప్పుడు పంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం. పంచమహాభూతాలే అందులో ఉన్నటువంటిది, పంచమహాభూతాలే సత్కర్మజన్యం. మనము పాత కృత జన్మంలో చేసిన పుణ్యకర్మం వల్ల వచ్చేటువంటి ఈ స్థూల శరీరం. ఇక్కడ మనుష్య దేహం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సుఖ దుఃఖాది భోగ ఆయతనం శరీరం. అన్ని సుఖ దుఃఖ దీన్ని అనుభవించడానికి ఉన్నటువంటి ఒక స్థలం, ఆయతనం, ఒక ప్లేస్ అది ఈ శరీరం అంటే. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షట్వికారావత్ ఏతత్ స్థూల శరీరం. 6 వికారాలు అంటే మార్పులు ఉంటుంది. ఒక అవ్యక్త రూపంలో ఉంటుంది, తరువాత పుట్టుతుంది, పెరుగుతుంది, మార్పు వస్తుంది, తరువాత క్షీణమవుతుంది, నాశమైపోతుంది. ఇవి 6 వికారాలు దేనికి ఉన్నాయో అలాంటి సత్కర్మజన్యం పంచమహాభూతై కృతం అంటే దాని నుండి చేసిన ఒక వస్తువు. ఇది అందరికీ కనపడుతుంది, కానీ నాశమైపోతుంది, ఒకరోజు నాశమైపోతుంది. ఈ సుఖ దుఃఖాన్ని భోగించడానికి ఉన్నటువంటి ఒక ఆఫీస్ రూమ్. ఎలా మనం ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకుంటామో అక్కడ ఉండటానికి మాత్రమే అది ఆఫీస్ రూమ్. అందులో పని చేయాలంటే మనకు వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వేరే వేరే గ్యాజెట్స్ కావాలి. ఆ గ్యాజెట్స్ ఏంటి? ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏంటి అని అడిగినప్పుడు చెప్తున్నారు గురుగారు, అపంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం. ఇది కూడా పంచమహాభూతాలే.
కానీ సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఇది కూడా సూక్ష్మ శరీరం కూడా సత్కర్మజన్యం. సుఖ దుఃఖాది భోగ సాధనం. సాధనం అంటే మనకు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఇప్పుడు మనకి ఈ క్లాస్ తీసుకోవాలంటే ఏదో ఒక మొబైల్ ఫోనో లేదా కంప్యూటర్ ల్యాప్టాప్ ఏదో కావాలి. లేదు ఒక్క రూమ్ మాత్రం ఉంటే మనకు పని నడవదు. అలాంటి సాధనాలు ఏమేం సాధనాలు ఉన్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఒకటి మనసు, ఒకటి బుద్ధి, అన్ని కలిపి 17 అంశాలు ఉన్నాయి. ఇవి అన్ని కలిపితే ఇది సూక్ష్మ శరీరం అవుతుంది అన్నారు. ఆ తరువాత జ్ఞానేంద్రియాలు ఏమేమున్నాయి? శ్రోత్రం, త్వక్, చక్షు, రసన, ఘ్రాణం. ఇది మనకు తెలుసు. ఆ తరువాత అందులో ఏ ఏ క్షేత్రంలో పనిచేస్తుంది, ఒక్క జ్ఞానేంద్రియ కూడా ఒక్కొక్క దేవత ఉన్నారు. అది ఎవరు? ఆ లిస్ట్ అంతా గురుగారు ఇందులో ఇచ్చారు. ఆ తర్వాత ఇలాగే కర్మేంద్రియాని 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క క్షేత్రంలో పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? అలాగే ఏ దేవత, ఒక్కొక్క కర్మేంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. అది ఎవరు? ఎలా మనకు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఎవరో ఒకరు ప్రముఖంగా ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఉంటారు. ఆ తర్వాత అందులో చాలామంది పని చేస్తారు. కానీ ఎవరు హెడ్? మనకేమన్నా ప్రాబ్లం ఉంటే ఎవరిని మనము కాంటాక్ట్ చెయ్యాలి? ఒక ఫోన్ నంబర్ ఇస్తారు కదా, కాంటాక్ట్ నంబర్ అని ఇస్తారు. అలాగే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ దేవతని కాంటాక్ట్ చేయాలి, ఈ ఒక అంగం సరిగా పని చేయట్లేదంటే ఎవరికి చెప్పాలి, దీని గురించి ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ తరువాత ఈ తత్వబోధ గ్రంథంలో పంచ ప్రాణ గురించి చెప్పలేదు, కానీ మనం అది కూడా చూసాము. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఇది ఎంత మనకు ఇంపార్టెంట్ మనం చూసాము. ఒక్కొక్క వాయు ఒక్కొక్క క్షేత్రంలో పనిచేసి ఒక్కొక్క సిస్టమ్ని సరిగా చూసుకుంటుంది. అంటే ఒక రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, పరిసంచరణ క్రియ ఒక సిస్టమ్. అది మనకు ఏం తింటున్నామో అది అరగాలి, అదొక డైజెస్టివ్ సిస్టమ్ ఉంది అక్కడ. అది సమాన వాయు అక్కడ పనిచేస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో చూసాము ఉదాన వాయు. ఉదాన వాయు అప్పుడప్పుడు పనికి వస్తుంది, అంటే రెగ్యులర్గా పని చేయట్లేదు, ఊరికే కూర్చుంటుంది. ఎప్పుడు తుమ్ములు వస్తుందో అప్పుడు పనికి వస్తుంది. అది ఎప్పుడు తుమ్ములు రావాలో అప్పుడు పనికి వస్తుంది. ఎప్పుడు వస్తుందో, తుమ్ములు వచ్చిన తర్వాత పనికి వచ్చేది కాదు. తుమ్ములు రావాలంటే అది పని చేస్తుంది. ఇంకా ప్రముఖమైన డ్యూటీ ఈ ఉదాన వాయువు ఎప్పుడంటే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి బయటికి రావడానికి సహాయం చేస్తుంది. ఒక పుష్ ఇస్తుంది, వెళ్ళిపో ఇక్కడి నుండి, టైం అయింది అని బయటకి తోసేస్తుంది. ఇది మెయిన్ పని ఉదాన వాయువు. మొన్న ఎవరో ఒకరు అడిగారు, మనం ఎందుకు ప్రాణాయ స్వాహ, ఇప్పుడు నైవేద్యం పెడితే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని అంటాము. లేదా మనం ఆహారం తీసుకుంటే కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాణాయ స్వాహ అని కొంచెం నీళ్ళు తీసుకొని ఎందుకు ఇట్లా చేయాలి మనము అని. అంటే ఈ ఆహారం మనం తీసుకునేది మన శరీరానికే తీసుకుంటున్నాము, కానీ అందులో మెయిన్గా పని చేసేది ఈ 5 వాయువులు. అయితే వాళ్ళకి ఇవ్వాలా? ఇది నీకు, ఇది నాకు కాదు, ఇది నీకు. ఎవరికి? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ వాయుకే కదా మనం ఇచ్చేది. ఎందుకంటే ఆ వాయువు అక్కడ పని చేస్తుంది. అది పని చేస్తుంది కాబట్టి మనము ఉన్నాము. అది పని చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడంతా ఎనర్జీ ఉంది. లేకపోతే ఈ చెయ్యి పని చెయ్యదు. అక్కడ ఎనర్జీ లేదు అంటే పని చెయ్యదు. అక్కడ దాకా అందాలి. అవి అన్నీ
ఒక వాయు చేస్తుంది. అరగటం, అరిగించే ఒక సిస్టమ్ ఉంది. అది వేరే వేరే అంగాలు అవయవాలు ఉంటే కూడా ఈ వాయు ఆ పని చేస్తుంది, అంటే సహాయం చేస్తుంది. అందుకే ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని మన ఆహారం తీసుకునే ముందు అది చెప్పి తర్వాత తీసుకుంటాము. లేదా దేవుడికి నైవేద్యం పెడితే ప్రాణాయ స్వాహ అని చెప్పి, అది కూడా అక్కడ కూడా పరమాత్ముడికి శరీరం ఉంది అని మనం ఒక ఊహించి ఇస్తున్నాం. లేకపోతే ఆయనకి శరీరమే లేదు అంటే ఆహారం ఎందుకు? మరి నైవేద్యమే అవసరం లేదు కదా. అక్కడ ఆయనకి పాదాలు లేవంటే పుష్పార్చన ఎక్కడికి చేస్తున్నాము? ఆయనకి మనకి ఎలా ఒక దేహం ఉందో అలాగే పరమాత్ముడికి కూడా ఒక దేహం, శరీరం ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అవతారం ఎత్తి వస్తాను నేను అని భగవంతుడు చెప్పినప్పుడు భగవంతుడికి ఒక శరీరం ఉంది అని మనము ఊహిస్తాము, లేదా మనకు ఒక భావన. అందుకే నైవేద్యం పెడుతున్నాము. ఎలాంటి నైవేద్యం పెడతాము? ఆ కొళ్ళిపోయిన అరటిపండు తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం ఎందుకు? నేను ఎలాగైనా తినలేను, భగవంతుడైనా తినని. అలా చేయకూడదు. అందులో ఏది మంచిదో అది పరమాత్ముడికి ఇవ్వాలి. అలాగే ఏది చాలా బాగుందో దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఎలాగైనా నేను తినలేను, నాకు నచ్చదు, అది వేరే సంగతి. కానీ తినడానికి బాగుంటే మనకు నచ్చకపోతే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మనం ఎలాగిస్తున్నాము? అది అస్సలు తినలేము అంటే, ఆ గతికి వచ్చింది అంటే తరువాత పని మనిషికి ఇస్తాము. ఆ పని మనిషి ఎలా తింటుంది? ఇది ఒక వేరే సంగతి. ఎలాగైనా అంటే ఇక్కడ పంచ ప్రాణాల గురించి కూడా మనము చూసాము. ఆ తరువాత ఇంకా ఒక శరీరం మిగిలింది, కారణ శరీరం. ఇప్పుడు కారణ శరీరం గురించి శిష్యుడు అడుగుతున్నాడు. కారణ శరీరం కిం? కారణ శరీరం అంటే ఏంటి? స్థూల శరీరం చెప్పారు, సూక్ష్మ శరీరం చెప్పారు. ఇప్పుడు కారణ శరీరం మిగిలింది. అది ఏంటి అని అడిగితే, అనిర్వాచ్య అనాది అవిద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూప అజ్ఞానం నిర్వికల్పక రూపం యత్ అస్తి తత్ కారణ శరీరం. ఏంటో ఇది చూద్దాం మనము. శరీరద్వయస్య కారణమాత్రం. శరీరద్వయ అంటే రెండు శరీరాలు. ఏవి? స్థూల శరీర, సూక్ష్మ శరీర. దీనికి కారణమాత్రం, ఇంకా ఏమీ లేదు. దానికి ఇవి రెండు శరీరానికి కారణం. ఒక కారణ కార్య. మనం ఒక ఉదాహరణ తీసుకున్నాము, ఇది గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఉదాహరణ రాదు. కార్య కారణ. మన ఈ ఉపనిషత్తులో అప్పుడప్పుడు ఈ రెండు టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కార్య కారణ. కారణ అంటే మనం ఉదాహరణ తీసుకున్నాము బంగారం. కార్య అంటే ఆభరణాలు. కారణ అంటే మన ఉదాహరణలో బంగారం, కార్య అంటే ఆభరణాలు. ఇప్పుడు ఈ కార్య అంటే ఒక ప్రోడక్ట్, ఒక ఉత్పత్తి అంటాము, ఉత్పన్న అంటాము. కార్య ఉండాలి అంటే, ఒక ప్రోడక్ట్ ఉండాలి అంటే ఈ కారణ ఉండాల్సిందే. కారణ అనేది లేదు అంటే కార్య అనేది రాదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాము ఇంగ్లీష్లో. ఈ ఎఫెక్ట్, దీన్ని ప్రోడక్ట్ అంటాము, ఒక ఉత్పత్తి అనొచ్చు. అది అక్కడ ఉండాలి అంటే దాని వెనక కారణ, ఒక కాజ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకోవాలంటే, ఒక మామిడి బీజం, మామిడి గింజ, అది మొలక వస్తుంది, ఆ తరువాత పెద్ద చెట్టు అవుతుంది. ఇది మనమందరూ చూసేది. పెద్ద చెట్టు చూస్తే దీనికి ఒక కారణం ఉంది అని ఆలోచించాలి. ఏదైనా చెట్టు చూస్తే, మనకు చూస్తే ఓహో దీనికి ఏది కారణం, ఎక్కడి నుండి వచ్చింది అది?
ఒక మొలక ఉండింది, దాని నుండి ఈ చెట్టు వచ్చింది. ఆ మొలక ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మామిడి గింజ ఉండింది, ఆ గింజ నుండి ఇది వచ్చింది. గింజ నుండి ఎలా వచ్చింది? ఇప్పుడు మామిడి చెట్టు అంటే మనకు కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు, పువ్వు, పండు అవన్నీ కనపడుతున్నాయి మనకు కదా. గింజలేమన్నా మనకు కనపడుతున్నాయా? ఏమి కనపడటం లేదు. కట్ చేసి చూస్తే ఏముంది లోపల? ఏమీ కనపడటం లేదు. కానీ ఏమి లేదు అని కూడా కాదు. ఇదే పెద్ద చెట్టు ఒక అవ్యక్త రూపంలో, ఒక ఎన్కోడెడ్ ఫామ్, కోడింగ్ రాస్తారు చూడండి, కోడ్ రన్ చేస్తారు కంప్యూటర్లో, అలాగ ఒక ఎన్కోడెడ్ ఫామ్లో అవ్యక్త రూపంలో దాని లోపల ఉంది. మనకు కనపడుతుందా? కనపడటం లేదు. దీనికి పేరు కారణం. పెద్ద మామిడి చెట్టుకి కారణం ఏంటి? ఒక చిన్న మామిడి సీడ్, బీజం. ఏముంది లోపల? మనకు అనిపిస్తుంది ఏమి లేదు, ఖాళీగా ఉంది, శూన్యం అని అనిపిస్తుంది. కానీ అది శూన్యం కాదు. ఎందుకంటే శూన్యం నుండి ఏమీ రాదు కదా. ఫ్రమ్ నథింగ్ నథింగ్ క్యాన్ కమ్. శూన్యం ఉంటే దాని నుండి శూన్యం మాత్రమే వస్తుంది, కానీ ఇంకా ఏమీ రాదు. ఇది మన ఆధునిక విజ్ఞానంలో మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటారు. ఒక వస్తువు అది ఏదో ఒక రూపంలో ఉండింది, మనము క్రియేట్ చేయలేము, అలాగే నాశం కూడా చేయలేము. ఇది ఒక మోడర్న్ సైన్స్ ఒక తత్వం, ఒక ప్రిన్సిపల్. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అలాగే ఒక మ్యాటర్ అంటే ఒక వస్తువు మనం సృష్టి చేయలేము, నాశం కూడా చేయలేము. అంటే ఇంకొక వేరే రూపంలో ఉండింది, వేరే రూపం నుండి ఈ రూపానికి మనము సృష్టి చేయొచ్చు, కానీ ఆ వస్తువు వేరే రూపంలో ముందు ఉండింది. ఇది ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పే ఒక తత్వం. అదే తత్వం మనం ఇక్కడ పెడుతున్నాము. అంటే మామిడి గింజ లోపల అవ్యక్త రూపంలో ఇదే పెద్ద చెట్టు, ఎన్ని కొమ్మలు, ఎన్ని ఆకులు, అవన్నీ లోపల ఉండింది. ఏ రూపంలో? కనపడే రూపం కాదు, వ్యక్త రూపం కాదు, అవ్యక్త రూపంలో ఇక్కడ లోపల ఉండింది. దీనికి పేరు కారణ. అయితే మనకిక్కడ ఈ స్థూల శరీర, సూక్ష్మ శరీర. స్థూల శరీర కనపడుతుంది, అన్ని వికారాలు ఉన్నాయి. సూక్ష్మ శరీర కనపడటం లేదు, కానీ అనుభవానికి వస్తుంది, వికారాలు ఉన్నాయి. ఇప్పుడు మామిడి గింజ ఎలా ఉందో అలాగే ఈ కారణ శరీరం అనేది. ఇవి అన్ని స్థూల శరీర, సూక్ష్మ శరీర అన్ని దాని లోపల అవ్యక్త రూపంలో ఉంది. ఎప్పుడు సృష్టి మొదలవుతుందో ఈ కారణ శరీరం ఏం చేస్తుంది? ఈ సూక్ష్మ శరీరాన్ని బయట పెట్టి మొదటిలో ఒక్క స్థూల శరీరాన్ని తీసుకుంటుంది. సూక్ష్మ శరీర ఒక్క స్థూల శరీరాన్ని తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాలు ఉండి తరువాత స్థూల శరీరం నాశమైపోతుంది. సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది, నాశం అవ్వదు. ఇంకా వేరే కొత్త స్థూల శరీరం వెతుకుతుంది, దొరుకుతుంది. మళ్ళీ ఈ కొత్త శరీరంలో ఇప్పుడు బ్రతుకుతుంది. తరువాత ఇంకా కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులో, అది ఏ దేహంలో దాన్ని బట్టి ఉంటుంది. ఒక చీమ, దోమ అయితే ఏదో కొన్ని గంటలు ఉండొచ్చు, లేదా కొన్ని రోజులు ఉండొచ్చు, అంతే. ఆ తరువాత మళ్ళీ స్థూల శరీరం నాశమైపోతుంది, సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది, మళ్ళీ ఇంకొక కొత్త స్థూల శరీరం.
ఎన్నిసారి నడుస్తుంది ఇలాగే? ఎన్నిసారి అని చెప్పలేము, కానీ ఇంకొక ప్రళయ దాకా ఇలాగే నడుస్తుంది. ప్రళయం వచ్చింది అంటే ఈ సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంలో వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ అవ్యక్తంగా ఉంటుంది. ఇలాంటి ఒక జ్ఞానేంద్రియ ఉండదు, కర్మేంద్రియ ఉండదు, ప్రాణాలు ఉండవు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఏముండదు. అవ్యక్త రూపంలో కారణ శరీరంలో వెళ్ళిపోతుంది. అందరిది ప్రళయ అయితే ఎవరు ఉండరు, అందరిది కూడా అలాగే అయిపోతుంది. ఆ కారణ శరీరంలో ఉండిపోతుంది. మళ్ళీ కొత్తగా సృష్టి యుగ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని తెలుసు మనకు. ఇంకొక కొత్త యుగ, కొత్త సృష్టి అయ్యేసరికి ఈ కారణ శరీర మళ్ళీ బయటకి పెట్టేస్తుంది. మళ్ళీ వస్తాము, మళ్ళీ స్థూల శరీర, సూక్ష్మ శరీర ఇలాగే నడుస్తున్నాయి. అయితే ఈ స్థూల శరీర, సూక్ష్మ శరీర అనేది కార్యమైంది, ప్రోడక్ట్స్ ఉత్పత్తి అయింది. కారణ శరీర అనేది కారణమైపోయింది. ఎలాగొక్క బంగారం ఉండింది, తర్వాత ఆభరణాలు, వేరే 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 ఆభరణాలు. అలాగే ఈ బంగారం అంటే ఇక్కడ ఈ కారణ శరీరం, ఆభరణాలు స్థూల శరీర, సూక్ష్మ శరీర, ఇవి అన్ని ఆభరణాలు తయారైనాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ప్రళయం వచ్చేసరికి ఇవి కూడా స్థూల శరీరము ఉండదు, సూక్ష్మ శరీరం ఉండదు, అన్ని రెండు కూడా నాశనం అయిపోయి కారణ శరీరం లోపల అవ్యక్త రూపంలో ఉండిపోతుంది అందరిది. అయితే ఎన్ని కారణ శరీరాలు ఉన్నాయి? మన మనుషులది మాత్రమే కాదు, ఏమేం జీవిలు ఉన్నాయో అందరిది కారణ శరీరం అక్కడ ఉంటుంది. దోమ, చీమ, అన్ని ప్రాణులు, చెట్టులు, అన్ని జీవి, ఏ జీవ ఉందో దానికంతా కారణ శరీరం ఉంది. అన్ని అక్కడ లోపల వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సృష్టికి మళ్ళీ మొదలవుతున్నాము. అయితే ఒక పొటెన్షియల్ ఫామ్ అంటాం. పొటెన్షియల్ అంటే ఒక సంభావ్య. తరువాత అది మళ్ళీ వ్యక్త రూపంలో వచ్చినటువంటిది. కారణ శరీరంలో ఒక సంభావ్య రూప, అవ్యక్త రూపంలో ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఇవ్వాలంటే, మన గర్భంలో భ్రూణం ఉంటుంది చూడండి. గర్భంలో కన్సీవ్ అయినప్పుడు, తల్లి ఎప్పుడు కన్సీవ్ అవుతుందో అప్పుడు ఒక గింజ మాత్రమే ఉంటుంది. కొన్ని రోజులు అయిన తరువాత ఏం వస్తున్నాయి? కొంచెం కొంచెమే కాళ్ళు, చెయ్యి, తల, ఇవన్నీ మనము స్కానింగ్ చేస్తే చూపిస్తారు. ఫస్ట్ స్కానింగ్ చేస్తే ఏమి లేదు, ఒక ముద్ద అలాగుంది. ఆ తర్వాత ఒక 5th మంత్ స్కానింగ్ చేస్తే కొంచెం కొంచెం కాళ్ళు, తల అంతా చూపిస్తారు. ఇంకా 9th మంత్లో స్కానింగ్ చేస్తే అన్నీ వచ్చాయి. తల ఎక్కడ ఉంది అవి అన్నీ కనపడుతున్నాయి మనకు స్కానింగ్లో, బయట కనపడదు. అలాగే ఎక్కడి నుండి వచ్చింది కాళ్ళు అంతా? బయట నుంచి ఎవరో తీసుకొచ్చి పెట్టారా ఏంటి? అక్కడ లోపల నుండి వచ్చింది కదా ఆ గింజ, ఆ సీడ్ ఏముండిందో అక్కడి నుండి వచ్చింది కదా. అది శూన్యమైతే శూన్యం నుండి ఏమొస్తుంది? తల రాదు, చెయ్యి రాదు, కాళ్ళు రావు. అయితే ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ అందులో అవ్యక్త రూపంలో ఇది ఉండింది, అక్కడి నుండి వస్తుంది. అవి అన్నీ వస్తున్నాయి. ఇది ఒక్క ఉదాహరణ. అలాగే కారణ శరీరంలో అవ్యక్త రూపంలో అన్ని కోడెడ్, అన్ని ప్రోగ్రామ్ అంతా రెడీగా, ప్రోగ్రామ్ అంటే కార్యక్రమ కాదు, ఈ ప్రోగ్రామ్స్ రాస్తారు చూడండి కంప్యూటర్కి, లాంగ్వేజ్, అది ఎన్కోడెడ్ ఫామ్లో అన్నీ ఉంటాయి దాని లోపల. మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక. అయితే ఎక్కడ తేడా వస్తుంది? సూక్ష్మ రూపంలో, సూక్ష్మ శరీరంలో మనము తేడా తీసుకురావచ్చు. ఎట్లా? మంచి విషయాల్ని మనసులో పెట్టుకొని మన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అన్నీ మన కంట్రోల్లో, శమ, దమ, ఇవి అన్నీ మనము
ఆచరిస్తే సూక్ష్మ శరీరం కొంచెం కొంచెం మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా రావాలంటే లాస్ట్లో మనకు పునరపి జననం పునరపి మరణం రాకూడదు అంటే కారణ శరీరం కూడా నాశమైపోవాలి. అలా ప్రయత్నం మనం చేస్తే మాత్రమే పునరపి జననం పునరపి మరణం ఈ చక్రవ్యూహం నుండి మనము బయటికి రాగలుగుతాం. లేకపోతే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, స్థూల శరీరం చాలా వేరే 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 శరీరాలు, సూక్ష్మ శరీరం ఏదో కొన్ని మార్పులు, అందులో కూడా మార్పులు అంటే నెగటివ్ సైడ్. అయితే స్థూల శరీరం కూడా నెగటివ్ సైడ్కే వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక చాలా క్లోజెస్ట్ ఎగ్జాంపుల్, మనము నిద్రలో ఉండినప్పుడు, చాలా గాఢ నిద్ర అనుకోండి, డీప్ స్లీప్లో ఉన్నాం. అప్పుడు మనకేం తెలుసు? నేను జ్యోతి అని తెలీదు, నేను ఒక తల్లి, నేను ఒక భార్య, నేను ఒక కూతురు, ఏమి తెలీదు కదా. గాఢ నిద్రలో ఉంటే ఇవి ఏమి మనకు తెలియదు. ఇంకా అంటే స్థూల శరీర చెయ్యి కాళ్ళు ఏమి అటు ఇటు వెళ్ళవు, అలాగే గాఢ నిద్రలో ఉంటే. సూక్ష్మ శరీర కర్మేంద్రియ పని చేస్తుందా, జ్ఞానేంద్రియ పని చేస్తుందా? ఎవరైనా ఏమైనా సౌండ్ చేస్తే కూడా ఆహా నిద్రలో ఉండి లేవట్లేదు. ఎందుకు? గాఢ నిద్ర. అంటే స్థూల శరీర పని చేయట్లేదు. సూక్ష్మ శరీరాలో ప్రాణాలు పని చేస్తున్నాయి. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనస్సు, బుద్ధి ఏమి పని చేయట్లేదు, కానీ ప్రాణాలు పని చేస్తున్నాయి. కానీ మనకు తెలియట్లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతున్నాయి, మనం ఏమి చేయట్లేదు. గాఢ నిద్రలో ఉండినప్పుడు ఏ అనుభవం మనకు ఉంటుందో అలాగుంటుంది కారణ శరీర. చాలా దగ్గర ఉన్నటువంటి అనుభవం అంటే ఇది. ఏమన్నా తెలుస్తుందా మనకు గాఢ నిద్రలో ఉండినప్పుడు? లేచిన తర్వాత నేను హాయిగా ఎంత మంచిగా నిద్రపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఆ నిద్రలో ఉండినప్పుడు మనకి ఏమీ తెలీదు. ఎవరైనా వచ్చి కొడితే కూడా మనకు తెలియట్లేదు, అంత గాఢ నిద్ర. అదే అలాగే దగ్గర ఉదాహరణ చెప్తున్నాను. అది కారణ శరీరం ఇలాగే ఉంటుంది. ఏమైతే కూడా ఏమీ తెలియట్లేదు, అలాగుంటాము మనము. ఈ అందరూ కారణ శరీరంకి వెళ్ళిపోతే అప్పుడు భగవంతుడు కడుపుతో ఉన్నాడు అని చెప్తామంట. అంటే పెద్ద ప్రెగ్నెన్సీ, మహా ప్రెగ్నెన్సీ, అది గర్భం ధరించాడు. ఎందుకు? అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా ఎవరు బయట లోకమే లేదు, ఎవరు ఏమి పని చేయట్లేదు, అందరూ కారణ శరీరంలో ఉన్నారు. అంటే అది మహాగర్భం, భగవంతుడి మహాగర్భం అని దానికి పేరు. ఇక్కడ ఇప్పుడు ఇది శరీరద్వయస్య కారణమాత్రం. అంటే ఎలాగొక్క మామిడి చెట్టు గింజ నుండి వచ్చిందో, మామిడి చెట్టు చూస్తే దీని వెనక ఒక మామిడి గింజ, ఒక గింజ ఉండింది. వేప గింజ ఉంటే మామిడి చెట్టు వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గింజ ఉండాల్సిందే, అందులో ఒక్క మామిడి గింజ. ఇక్కడ అలాగే మనకు స్థూల శరీర, సూక్ష్మ శరీర ఇవి ఉన్నాయి. అంటే దీని వెనక ఒక గింజ ఉంది, అది ఏంటి? కారణ శరీరం. అందుకే శరీరద్వయస్య కారణ మాత్రం, ఇంకేమి పని లేదు, దీనికి మాత్రమే కారణ. కాజ్ ఆఫ్ గ్రాస్ బాడీ, సటిల్ బాడీ. దేనికి కారణ? కారణ శరీరం అంటే స్థూల శరీరం అలాగే సూక్ష్మ శరీరం, ఇవి రెండు శరీరద్వయ. ద్వయ అంటే రెండు శరీరాలు, దీనికి కారణంగా ఉన్నటువంటిదే కారణ శరీరం. ఆ తరువాత సత్స్వరూప అజ్ఞానం. సత్ స్వరూప మనకు తెలుసు. సత్ అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది, ఏ మార్పు లేనటువంటిది సత్. ఏంటది? మనం చూసాము ఆత్మ. ఆత్మ అనేది సత్య, ఇంకా అన్ని మిథ్య, ఇవన్నీ చూసాము. సత్ స్వరూప అజ్ఞానం. నేను, ఆత్మ అంటే ఎవరు, నేను అంటే ఏంటి,
నేను అంటే ఎవరు, దీని గురించి అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉంది కాబట్టి కారణ శరీరం ఉంది. జ్ఞానం వస్తే ఆత్మ అంటే ఏంటో, నేను ఎవరిని తెలుసుకున్నామా, కారణ శరీరం నాశమైపోతుంది. కారణ శరీరం నాశమైపోయిందా, స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉండదు. ఎప్పుడు వరకు కారణ శరీరం ఉంటుందో అప్పుడు వరకు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే. స్థూల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది. కారణ శరీర నాశం అయిపోతే అప్పుడు మనకు ఈ చక్రవ్యూహం, పునరపి జననం పునరపి మరణం చక్రవ్యూహం నుండి మనము బయటికి పడతాము. సత్స్వరూప జ్ఞానం ఉంది, సత్స్వరూప అజ్ఞానం అనేది. సత్స్వరూప గురించి జ్ఞానం ఉన్నటువంటిది కారణ శరీర కాదు. సత్స్వరూప అంటే నా నిజమైన స్వరూప, నిజస్వరూప ఏదో దాని గురించి నాకు తెలీదు, నాకు అది అజ్ఞానంగా ఉంది. అజ్ఞానంగా ఉంది కాబట్టి ఈ కారణ శరీరం ఉంది. కారణ శరీరం ఉంది కాబట్టి నాకు స్థూల శరీరం ఉంది, నాకు సూక్ష్మ శరీరం ఉంది. అందుకే అంటున్నారు భగవద్గీతలో కూడా, ఆత్మ అంటే ఏంటో తెలుసుకో అర్జున, నేను అంటే ఎవరో తెలుసుకో అర్జున, లేదా మళ్ళీ మళ్ళీ పుట్టుతావు. ఈ ప్రపంచం గురించి మనకు తెలుసు, వేరే అందరి గురించి, వాళ్ళింట్లో ఏం నడుస్తుందో, వీళ్ళింట్లో ఏం జగడా ఫైటింగ్ నడుస్తుందో ఎంత ఇంట్రెస్ట్ మనకు. కానీ నేను అంటే ఎవరు, ఆత్మ అంటే ఏంటి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా, ఆసక్తి ఉందా? ఇప్పుడు మనకందరికి ఉంది. అందుకే కదా మనం తత్వబోధ నేర్చుకుంటున్నాము. కానీ ఆ జ్ఞానం రాలేదు. ఎప్పుడు జ్ఞానం వస్తుందో అప్పుడు ఆ ప్రారంధ కర్మ అవి అన్నీ తీరాలి. అది కూడా ప్రారంధ కర్మ ఏంటో, సంచిత కర్మ ఏంటో అని తత్వబోధంలో వస్తుంది, లాస్ట్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. అయితే ఎప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కార అంటాము, లేదా దేవుడు కనపడుతున్నాడు అంటే స్థూల దేహంగా కనపడేది కాదు, అందరిలో కనపడుతున్నాడు దేవుడు అంటే భగవత్ సాక్షాత్కార లేదా ఆత్మ సాక్షాత్కార అంటాము. అప్పుడు మనకు ఆ జన్మం అయిన తరువాత కారణ శరీరం నాశమైపోతుంది. అది నాశమైతే స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు. ఎందుకంటే కారణ శరీరం మాత్రమే దానికి కారణం. స్థూల సూక్ష్మ శరీరానికి కారణం ఎవరు? ఏది? కారణ శరీరమే. ఆ కారణ శరీరమే లేదు అంటే, అక్కడ గింజ లేదు అంటే చెట్టు రాదు. అయితే సూక్ష్మ శరీరము ఉండదు, స్థూల శరీరము ఉండదు. ఇది సత్స్వరూప అజ్ఞానం. నిర్వికల్పక రూపం. వికల్ప అంటే మార్పులు. నిర్వికల్ప ఏ మార్పులు లేవు. గింజ మనకు చూసినప్పుడు ఏ మార్పు ఉంటుంది? అందులో మార్పు ఉండొచ్చు, కానీ మనకేమన్నా కనపడుతుందా? గింజ ఓపెన్ చేసి చూస్తే అస్సలు ఏమీ లేదు అందులో కదా. అందుకే దానికి పేరు నిర్వికల్ప రూపం. డిఫరెన్స్, తేడా ఉండొచ్చు, కానీ మనకి ఏమీ కనపడటం లేదు. మన అనుభవానికి అది రావట్లేదు. మన అనుభవానికి ఎప్పుడు వస్తుంది? చెట్టు వచ్చి కొమ్మలు వస్తే లేదా మొలక వస్తే మనకు తెలుస్తుంది, ఓహో ఇక్కడ మొలక వచ్చింది అని. అప్పుడు వరకు మనకు మన అనుభవానికి రావట్లేదు, మనకి అది కనపడటం లేదు. అందుకే దానికి పేరు నిర్వికల్ప. సవికల్ప ఎక్కడ మార్పులున్నాయి? చెట్టులు మార్పులున్నాయి, మొలకలు మార్పులు వస్తాయి, మనకు కనపడుతుంది. అంటే ఏది కార్యమో అవి అన్నీ సవికల్ప, ఏది కారణమో అది నిర్వికల్ప. ఈ కారణ శరీర అనేది స్థూల శరీర సూక్ష్మ శరీరానికి కారణం. అందుకే అందులో ఏముందో మనకు కనపడటం లేదు. ఏమి మార్పులు అందులో వస్తున్నాయో మనకి ఏమి అనుభవానికి రావట్లేదు. ఎప్పుడు మనము గాఢ నిద్రలో ఉంటామో అప్పుడు మనకి ఏమీ తెలియదు. లేచిన తర్వాత తెలుస్తుంది. గాఢ నిద్రలో ఉండినప్పుడు ఏమీ తెలియట్లేదు కదా.
ఏ మార్పులు మనకు ఏమీ తెలియట్లేదు. అలాగే ఇది కూడా నిర్వికల్ప, అసలు ఏ మార్పులు లేనటువంటిది, అది కారణ శరీరం. తర్వాత ఫస్ట్లో చెప్పలేదు, అనిర్వాచ్య అనాది అవిద్యా స్వరూపం. అనిర్వాచ్య, చెప్పలేనటువంటిది, వర్ణన చెయ్యలేనటువంటిది కారణ శరీరం. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు చీకటి అనేది ఏంటి? చీకటి అంటే వెలుతురు లేకపోవడం మాత్రమే చీకటి. మనము చీకటి గురించి అధ్యయనం చేయగలుగుతామా? వెలుతురు గురించి లైట్, ఎన్ని రీసెర్చ్, ఇప్పుడు కూడా రీసెర్చ్ నడుస్తూ ఉంది. అదే చీకటి గురించి, డార్క్నెస్ గురించి ఏ అధ్యయనం లేదు. ఇప్పుడు ఒక రూమ్ చీకటిగా ఉంది, ఆహా ఇక్కడ చీకటి ఉంది కదా, నేను వెళ్ళి అధ్యయనం చేస్తాను. అధ్యయనం చెయ్యాలి అంటే ఎక్కడ లైట్ కావాలి. సరే, చీకటి గురించి అధ్యయనం చేస్తాను, లైట్ వేస్తే చీకటి ఎక్కడ పోతుంది? ఉంటుందా అక్కడ? అదృశ్యమైపోతుంది. ఇప్పుడు అది ఒక వస్తువు అంటే అది నాశమైనప్పుడు అక్కడ ఏదో ఉండాలి కదా. ఇప్పుడు మనం దేహం నాశం అయితే, కాల్ చేస్తే అక్కడ బురద ఉంటుంది, యాష్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు కదా. ఎక్కడికి పోయింది? కాటు కింద పోయిందా? మంచ కింద పోయిందా? చీకటి ఎక్కడ పోయింది? శూన్యలో వెళ్ళిపోయింది, అసలు కనపడటం లేదు. అయితే చీకటి గురించి ఎవరైనా అధ్యయనం చేశారా? చూడండి. వెలుతురు గురించి ఎన్నో రీసెర్చ్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. కానీ చీకటి అంటే వెలుతురు లేకపోవడం అంతే. కానీ చీకటి గురించి ఏ అధ్యయనము చేయలేము. అలాగే ఇది కూడా చెప్పలేము. అంటే అది లేదా, కానీ అనుభవానికి వస్తుంది. చీకటి అంటే అమ్మో మనకెంత భయం అక్కడ కదా. ఏ వస్తువు ఉంటే కనపడటం లేదు, ఎందుకు? దానిపైన కూడా చీకటిగా ఉంది, అంత కవర్ చేసింది కదా. ఏ ఏ వస్తువులు ఉన్నాయి ఆ రూమ్లో అన్ని కవర్ చేసింది ఆ చీకటి అనేది. కానీ దాని గురించి ఏమి చెప్పగలుగుతాము? ఏమి చెప్పలేము. అనుభవానికి వస్తుంది, కానీ విచారణ చేయాలి అంటే అది ఉండడం లేదే. ఎంక్వైరీ చేయాలి అంటే చేతికి దొరకట్లేదు. అనుభవానికి వస్తుంది. అలాంటిది ఇది కారణ శరీరం. మనకు అనుభవానికి ఇక్కడ రావట్లేదు, కానీ అది ఉంది అని మనకు తెలుస్తుంది. ఎట్లా? స్థూల శరీరం చూస్తే ఓహో కారణ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం అనుభవానికి వస్తే ఓహో కారణ శరీరం ఉంది. అనుభవానికి వస్తుంది అలాంటి అనుభవం. నిద్ర నుంచి, గాఢ నిద్ర నుంచి లేస్తే తరువాత తెలుస్తుంది నిద్రపోయాను అని. నిద్రలో తెలియట్లేదు, కానీ తరువాత తెలుస్తుంది. అలాగే ఇది కూడా స్థూల శరీర, సూక్ష్మ శరీర అన్ని మన అనుభవానికి వస్తుంది అంటే అక్కడ కారణ శరీరం ఉంది. కానీ కారణ శరీరం ఏంటో అని సరిగా వర్ణించలేము, శబ్దాలు లేవు. అనిర్వాచ్య, అనిర్వచ్య అంటే చెప్పలేము, వచనలో మాటలలో మనము చెప్పలేము. అలాంటిది కారణ శరీరం. ఆ తర్వాత అనాది, ఆది అనేది లేదు. అంత ఉంది, ఆది అంతరహిత కాదు ఇది. ఆదిరహిత, అంత ఉంది. ఎప్పుడు అంత? ఎప్పుడు ఆత్మజ్ఞానం అనేది వస్తుందో అప్పుడు కారణ శరీరం నాశమైపోతుంది. అంటే అంత ఉంది, కానీ అనాది, ఆది లేదు. ఎందుకు ఆది లేదు? దేనికైనా ఆది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరింగ్ డేట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు అయింది? కారణ శరీర, దానికి ఆది లేదు. ఎందుకంటే ఏదో ఒకటి వచ్చింది అంటే అది కార్య అయిపోతుంది. ఏదో ఒక ప్రోడక్ట్, దాని వెనక ఒక కారణం ఉంది అంటే ఇది కార్యమైంది, ఒక ప్రోడక్ట్ అయింది. కానీ మనకు తెలుసు ఇది ప్రోడక్ట్ కాదు.
ఇది ఒక కార్యం కాదు, ఇది ఒక కారణం. ఇంకొక విధంగా చెప్పాలి అంటే దీని వెనక ఏముండింది? ఇప్పుడు సృష్టి, దీని వెనక ఏముండింది? ప్రపంచము, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇంకా సైంటిస్ట్ చెప్పలేకపోతున్నారు, ఇప్పుడు కూడా ఇంకా సంశోధన నడుస్తూ ఉంది. ముందు ఏముండింది అయితే? శూన్యం ఉండాలి లేదా ఫుల్ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు శూన్యం ఉంటే శూన్యం నుండి ప్రపంచం రాదు లేదా ఏమీ రాదు. జ్ఞానం ఉండింది అంటే జ్ఞానం నుండి అజ్ఞానం రాదు కదా. అందుకే అక్కడ సత్స్వరూప అజ్ఞానం అన్నారు. జ్ఞానం ఉంటే దీని వెనక, ఈ కారణ శరీరం వెనక శూన్యం ఉండింది లేదా జ్ఞానం ఉండింది. ఇవి రెండే. శూన్యం ఉండింది అంటే శూన్యం నుండి ఏమీ రాదు. జ్ఞానం ఉండింది అంటే జ్ఞానం నుండి అజ్ఞానం రాదు. ఇప్పుడు కారణ శరీరం అంటే అజ్ఞానం అని, సత్స్వరూప అజ్ఞానం అని చూశాం. అజ్ఞానం జ్ఞానం నుండి రాదు. అందుకే ఇది అనాది, ఆది లేనటువంటిది. దానికి పేరు అనాది. ఆ తర్వాత అవిద్యా స్వరూపం. అవిద్య, మళ్ళీ ఇక్కడ అజ్ఞాన. విద్య అంటే ఏది మనకు జ్ఞానం ఇస్తుందో అది విద్య. లౌకిక విద్య అన్నీ తెలుసు మనకు, కానీ అవి అన్నీ ఉండి కూడా, ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా మనము అన్ఎడ్యుకేటెడ్. ఎట్లా? ఈ విద్య తెలీదే, ఈ జ్ఞానం లేదే, వేరే అన్ని జ్ఞానం ఉన్నాయి. ఈ విద్య తెలియాలి. అవిద్యా స్వరూపం అంటే కారణ శరీరం. అందుకే అవిద్యా స్వరూపం తత్ కారణ శరీరం. నాశం ఉంది. ఎప్పుడు నాశం అవుతుంది? ఎప్పుడు మనకి ఈ విద్య కలుగుతుందో అప్పుడు నాశం అయిపోతుంది. ఏదో ఆటోమేటిక్గా వస్తుందా? మన దేహం అయితే ఆటోమేటిక్గా నాశం అయిపోతుంది. ఏ పని చేస్తే, పని చేయకపోతే కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా నాశం అయిపోతుంది. ఏ ఐటమ్ అయినా చూడండి. ఒక టీవీ కొన్నాను, యూస్ చేశానో లేదో నాశం అయితే అయిపోతుంది. ఏదైనా వస్తువు యూస్ చేస్తే కూడా నాశం అయిపోతుంది, యూస్ చేయకపోతే కూడా నాశం అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా నాశం అవుతున్నాయి. కానీ ఈ కారణ శరీరం మాత్రమే ఆటోమేటిక్గా నాశం అవ్వదు. దానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సహవీర్యం కరవావహై. అక్కడ వీర్య ప్రయత్న అనేది కావాలి. ఎప్పుడు ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రమే ఈ అవిద్య నాశం అయిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ కారణ శరీర నాశం అయిపోతుంది. అందుకే దానికి, ఈ కారణ శరీరానికి ఏం పేరు? అనిర్వాచ్య అని ఒక పేరు, చెప్పలేము. ఆ తర్వాత అనాది అని ఒక పేరు, ఆది లేనటువంటిది కారణ శరీరం. అవిద్యా స్వరూపం, అవిద్యా రూపం, అవిద్యా రూపం ఇది కారణ శరీరం. శరీరద్వయస్య కారణమాత్రం కారణ శరీరం. సత్స్వరూప అజ్ఞానం కారణ శరీరం. నిర్వికల్పక రూపం కారణ శరీరం. ఎన్ని ఉన్నాయి చూడండి కారణ శరీరానికి, చెప్పలేము. అలాంటిది అయితే కూడా ఆదిశంకరాచార్యులు ఇన్ని శబ్దాల్లో, ఇన్ని పదాలు ఉపయోగించి చెప్తున్నారు. ఎందుకంటే మన అలాంటి అజ్ఞానులకి కొంచెమైన దగ్గరికి రావాలి కదా. నిజంగా చూడాలంటే దాన్ని వర్ణించలేము, అలాంటిది కారణ శరీరం. కానీ కొంచెమైన దగ్గర రావాలి. ఎలా భగవద్గీతలో ఆత్మ అంటే దగ్గర, అంటే పంచభూతాల్లో ఆకాశ. ఎలాగ ఆకాశ అంటే అన్ని చోట ఆకాశ అనేది ఉంది. ఇల్లు కట్టండి, అక్కడ ఆకాశం ఉంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఇల్లు నాశం చేస్తే ఓ ఇక్కడ మనకు ఆకాశం ఉంది అని తెలుస్తుంది. స్పేస్ కదా. అంటే అది ఆత్మ అనేది చెప్పలేము. కానీ మన అలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే దాని దగ్గర ఉదాహరణ ఏదో చెప్పాలి కదా అని భగవంతుడు ఆ ఆకాశ ఉదాహరణ లేదా లైట్, ఆ ఉదాహరణ ఇచ్చి 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అలాంటి వర్ణన ఇస్తాడు. అలాగే ఆదిశంకరాచార్యులు మన అందరికీ కొంచెమైన దగ్గర రావాలి కదా.
కారణ శరీర నాశమాయే ప్రయత్నం చేయాలి కదా అందరూ. అందుకే సాధకులు అందరూ ఊరికే భక్తులు కాదు, మనమందరూ కూడా ఇప్పుడు సాధకులు. ఈ సాధన చెయ్యాలి, కారణ శరీరం నాశం చేసే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఈ సూక్ష్మ శరీర అందులో మార్పు తీసుకురావాలి. మనస్సు ఇవన్నీ మనము మార్చాలి. అవి అన్నీ మనము సూక్ష్మ శరీర చూసినప్పుడు అవి అన్నీ నేర్చుకున్నాము. ఇక్కడికి ఈ శరీరత్రయ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కంపేర్ చేయాలంటే స్థూల శరీర పంచమహాభూత, సూక్ష్మ శరీర సూక్ష్మమైన పంచమహాభూత, కారణ శరీర అనేది కూడా అతీ సూక్ష్మమైన పంచమహాభూత. ఆ తరువాత స్థూల శరీర అనేది అందరికీ కనపడుతుంది. సూక్ష్మ శరీర ఎవరికి కనపడదు, కానీ నా సూక్ష్మ శరీర ఏంటో అని నా అనుభవానికి వస్తుంది. నా కళ్ళు పని చేయట్లేదు, నా చెవి పని చేయట్లేదు, నా మనసు, నా బుద్ధి, నా అంతఃకరణ, అహంకార ఇది నాకు తెలుసు, వేరే వాళ్ళకి ఎవ్వరికి తెలీదు. అంటే మనది మనకు తెలుసు. కారణ శరీర ఎవ్వరికి తెలీదు. ఎవరికి తెలియనటువంటిది కారణ శరీర. స్థూల శరీర కొన్ని రోజులో, కొన్ని గంటలో, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. సూక్ష్మ శరీర ఒక్క సృష్టి నుండి ఒక్క ప్రళయం వరకు ఉంటుంది. ఆ తరువాత అవ్యక్త రూపంలో కారణ శరీరంలో ఉండిపోతుంది. మళ్ళీ కొత్త సృష్టి అయ్యేసరికి మళ్ళీ సూక్ష్మ శరీరం వచ్చి ఇంకా కొత్త స్థూల శరీరాన్ని తీసుకుంటుంది. అంటే ఒక్క సృష్టి నుండి ఒక్క ప్రళయ వరకు సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. ఇందులో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం మనం అందరూ చేయాలి. కారణ శరీరం ఎప్పటి వరకు ఉంటుంది? ఆది అనేది లేదు, స్టార్టింగ్ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, కానీ ఎక్స్పైరీ డేట్ ఉంది. కారణ శరీరం నాశమైపోతుంది. ఎప్పుడు ఆత్మ జ్ఞానం అనేది వస్తుందో, ఇప్పుడు ఈ దేహం, ఈ జన్మంలో ఆత్మజ్ఞానం వస్తే ఈ దేహ ఎప్పుడు వరకు ఉండాలో అప్పుడు వరకు ఉంటుంది మన ప్రారబ్ధ కర్మాన్ని బట్టి. ఆ తరువాత మళ్ళీ జన్మం లేదు. ఎందుకు? కారణ శరీరం అక్కడ నాశమైపోతుంది. ఎప్పుడు మనకు ఆత్మ జ్ఞానం వస్తుందో అప్పుడు కారణ శరీరం అనేది నాశమైపోతుంది. చాలా కాలావధి చాలా తక్కువ అంటే స్థూల శరీర, కొంచెం ఎక్కువ అంటే సూక్ష్మ శరీర, చాలా ఎక్కువ అంటే కారణ శరీర. కానీ నాశ అనేది ఈ మూడు శరీరానికి కూడా నాశ అనేది ఉంది. అందుకే ఇది ఆత్మ కాదు అన్నారు. శరీరత్రయం నుండి సపరేట్గా వేరేగా ఉన్నటువంటిది ఆత్మ. ఎందుకు? ఇవి అన్ని నాశమైపోతాయి. ఆత్మ అనేది అవినాశి, దానికి నాశ అనేది లేదు. ఇవి మూడు శరీరత్రయ గురించి చూశాము. దానికి ఏమి తేడా అది కూడా చూశాము. ఎన్ని విభాగాలు ఉన్నాయి? స్థూల శరీరంలో 4 విభాగాలు ఉన్నాయి. తల, తరువాత మన కంఠ ప్రదేశం నుండి కింద వేస్ట్ వరకు, ఆ తరువాత కాళ్ళు, చేయి, ఇవి 4. సూక్ష్మ శరీరాల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఇందులో 17 అన్నారు, లేదా 19 అని చెప్పొచ్చు. అంతఃకరణలో 4 విభాగాలు అంటే 19 పార్ట్స్ అయిపోతాయి, లేదా 17 పార్ట్స్ అవుతాయి. కారణ శరీరంలో మనకేమి కనపడటం లేదు, కానీ స్థూల శరీర, సూక్ష్మ శరీర ఇవి 2 కూడా అవ్యక్త రూపంలో ఈ కారణ శరీరంలో ఉన్నాయి. మనకేమి ఏ విభాగాలు మనకు కనపడటం లేదు. ఇవి 3 శరీరత్రయాలు. ఆ తరువాత అవస్థాత్రయ, ఇంకొక చాప్టర్, ఇంకొక అధ్యాయం. ఇప్పుడు అవస్థాత్రయం కిం? 3 అవస్థలు కూడా కాదు, దాని కింద సపరేట్గా ఉన్నటువంటిది అన్నారు. అయితే 3 అవస్థలు ఏంటి గురుగారు అని అడిగితే, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థాః. 3 అవస్థలు. జాగ్రత్
స్వప్న, సుషుప్తి. ఇవి 3 అవస్థలు. ఏమిక్కడ అవస్థలు అంటే మనకు అనుభవానికి వచ్చేనటువంటిది. ఒక అనుభవాలు ఉంటాయి కదా. ఎలాంటి అనుభవాలు ఉండొచ్చు మనకు? మన భౌతిక శరీరంలో, ఈ స్థూల శరీరంలో కొన్ని అనుభవాలు. మళ్ళీ 5 క్షేత్రాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 క్షేత్రంలో మనకు అనుభవాలు ఉంటాయి. వింటాము, చూస్తాము కదా, స్పర్శ, ఇవన్నీ తెలుసు మనకు. ఇవన్నీ ఈ స్థూల శరీరానికి ఉన్నటువంటి అనుభవాలు. సూక్ష్మ శరీరానికి మనస్సు అంటే మన భావనాత్మకంగా, ఇమోషనల్, కోపం వస్తుంది, ఎవరి మీద ప్రేమ వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, ఆశ ఉంటుంది. ఇవి అన్నీ ఇమోషనల్. ఇలాంటి ఒక్క అనుభవాలు మన అనుభవానికి వస్తుంది కదా. నాకు కోపం వస్తుంది, అనుభవం అవుతుందా లేదా? ఎంత ప్రేమమో వాళ్ళ మీద, అనుభవం, మన అనుభవం అది. ఇవి అన్ని అవస్థలు. అలాగే బౌద్ధికంగా ఒక ఐడియా వచ్చింది, ఒక ప్లాన్ చేస్తున్నాను అంటే ఆ బుద్ధికి వచ్చేటువంటి అనుభవాలు. వేరే 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 విధమైన అనుభవాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. దీన్ని అన్ని రికార్డ్ చేస్తుంది. మనమేమో ఒక వీడియో రికార్డర్, ఒక ఫోన్, ఫస్ట్లో ఫోన్ వచ్చి ఇవి అన్నీ మనం స్టోర్ చేయగలుగుతాము ఇందులో. అంటే మొబైల్ ఫోన్ గురించి చెప్తున్నాను. ఒక ఫోటో తీసి అందులో పెట్టగలుగుతాము అంటే అబ్బో ఏమి అద్భుతమైన మెషిన్ ఇది అని అనిపించేది కదా. ఇప్పుడేమి అనిపించట్లేదు. ఇప్పుడు అందులో ఎంత కెపాసిటీ, ఆ మెమరీ ఎంత పెద్దది, చూడటానికి ఇంతే చిన్నగా ఉంటుంది చూడండి. అందులో ఉన్నటువంటి ఆ సిమ్ అని వేస్తాం కదా, ఇంతే చిన్నది. ఫోన్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, కానీ ఆ మెమరీ అనేది ఇంతే చిన్నగా ఉంటుంది. అప్పటి వరకు ఎవరైనా చెప్పి ఉంటే మనకు మెమరీ అని ఇలా ఉంటుంది అంటే అని చెప్పి ఏం లేదు అట్లా, అలాంటివి ఏమి ఉండవు అని. కానీ ఇప్పుడు ఓహో మన అనుభవానికి వచ్చింది, అది చూస్తున్నాము. ఒక చిన్న సిమ్లో ఏమేమి ఉంటాయి అందులో. ఒక చిన్న మెమరీ కార్డ్ అంటారు. ఎన్ని వీడియో పెట్టవచ్చు, ఎన్ని ఆడియో పెట్టవచ్చు, ఎన్ని ఫోటోలు పెట్టవచ్చు కదా. ఆడియో పెట్టవచ్చు, వీడియో పెట్టవచ్చు. ఇవి అన్ని పెద్ద గ్యాజెట్, మనకు అద్భుతమైనది. కంప్యూటర్ అనేది అద్భుతమైన మెషిన్. మొబైల్ ఫోన్ అనేది ఒక అద్భుతమైన గ్యాజెట్. మనలో, మన స్థూల శరీరం, మన లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరం ఎంత మంచి గ్యాజెట్ అది. అది ఎలా చెప్పగలుగుతాము? కంప్యూటరు, మొబైల్ ఫోన్ అంతా ఒక ఆడియో, వీడియో, ఒక ఫోటో మాత్రమే రికార్డ్ చేయగలుగుతుంది. మనం ఇక్కడ ఏమేమి రికార్డ్ చేస్తున్నాము? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. శబ్ద ఆడియో రికార్డ్ అవుతుంది. స్పర్శ ఎవరైనా తాకినా మనకు తెలుస్తుంది. అందులో కూడా ఇది సాఫ్ట్ టచ్, ఇది హార్డ్ టచ్, ఇది రఫ్ టచ్. తెలీదా మనకు? ఎట్లా తెలుసు? రికార్డ్ చేశాము. ఒక చిన్న పిల్ల వెళ్ళి దీపం తాకితే ఏం చేస్తుంది? ఆ తర్వాత దీప దగ్గర వెళ్ళదు. తెలుసు. ఎందుకు? మెమరీలో స్టోర్ అయింది, రికార్డ్ అయింది. అవునా కదా? వాసన, ఎక్కడ ఒక మంచి రసం చాలు, ఎంత మంచి వాసన వస్తుంది. అది రసం అని ఎట్లా తెలుసు? అనుభవం. అలాంటి ఒక్క వాసన ఒక్కసారి తీసుకుంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది. మళ్ళీ అది చూడండి, మళ్ళీ బయట వస్తుంది. ఇది రసం జ్యోతి, ఇక్కడ ఈ పరిమళం వస్తుందా? ఇది రసమే. అవునా కదా? ఎంత మంచి రికార్డర్ చూడండి. ఇది అన్ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఇక్కడ పెడుతుంది. అన్ని అనుభవాలు ఒక ముద్ర పెడుతుంది ఇక్కడ. దానికి పేరు వాసన.
ఇప్పుడు చూసే వాసన ఆ వాసన కాదు, వాసనాలు లేదా సంస్కారాలు. అందుకే చెప్తున్నారు సత్సంగం వినండి, గుడి వెళ్ళండి. ఎందుకు? గుడి వెళ్తే మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో అక్కడ కాలక్షేపం చేయడానికి కాదు, ఏదో లోక వ్యవహారం గురించి మాట్లాడడానికి గుడి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడొచ్చు. గుడి ఎందుకు వెళ్తున్నాం? అక్కడ వెళ్ళి ఆ రూపం, భగవంతుడి రూపం చూడండి, అది రికార్డ్ అవని. ఇక్కడ సత్సంగ అది రికార్డ్ అవని, మంచి మాటలు రికార్డ్ అవని, మంచి ఏదే చూస్తున్నామో, ఏమేమి వింటున్నామో, ఇవి అన్నీ మనకు వాసనాలుగా తయారవుతున్నాయి. ఎందుకంటే అవి అన్నీ మనకు వచ్చే అనుభవాలు. వాసన సంస్కార అంటే అవే, మన అనుభవాలకి పేరు సంస్కార, వాసన. దీన్నే తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాము. అయితే ఎలాంటిది చూడాలి, ఎలాంటిది వినాలి? అవి అన్ని అనుభవాలు వేరే 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 విధంగా మనకిక్కడ ఇప్పుడు కనపడుతున్నాయి. ఏ అవస్థలో? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో. జాగ్రత్త అవస్థలో దానికి వెళ్ళట్లేదు, డీప్గా వెళ్ళట్లేదు, ఊరికే ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. జాగ్రత్త అవస్థలో మన స్థూల శరీర పని చేస్తుంది. మనకు తెలుసు ఇప్పుడు జాగ్రత్త అంటే మేల్కొని ఉండటం. నాకు తెలుసు నేను మేల్కొని ఉన్నాను. ఎట్లా? నా చెయ్యి పని చేస్తుంది, నేను మాట్లాడుతున్నాను అంటే జాగ్రత్త అవస్థ. లోకంతో వ్యవహారం చేస్తున్నాను. దేనితో వ్యవహారం చేస్తున్నాను? ఈ స్థూల శరీరంతో. పని చేసేది సూక్ష్మ శరీరమే. నేను మాట్లాడాలంటే ఈ నాలుక వెనక ఆ శక్తి ఉంది, అది సూక్ష్మ శరీరమే. కానీ ఈ స్థూల శరీరం ఉంది కాబట్టి అది పనిచేస్తుంది. నేను లోక వ్యవహారం చెయ్యగలుగుతున్నాను. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలేసి వెళ్ళింది అనుకోండి. సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం లేదు. దానికి పేరు స్థూల శరీరం లేకపోతే, సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటే దానికి పేరు ప్రేత. సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం లేదు. ప్రపంచంతో వ్యవహారం చెయ్యలేదు, చెయ్యటానికి రాదు. ప్రపంచంతో వ్యవహారం చేయాలంటే ఈ స్థూల శరీర పని చేయాలి. స్థూల శరీరం ఎప్పుడు పని చేస్తుంది? మనకు జాగ్రత్త అవస్థలో, లేదా ఉల్టా చెప్పాలంటే స్థూల శరీరం పని చేస్తుంది అంటే జాగ్రత్త అవస్థ. లేదా అది పని చేయట్లేదు, నిద్రపోతున్నాము. స్థూల శరీర పని చేస్తుందా? పని చేయట్లేదు. లోకంతో వ్యవహారం చేస్తున్నామా నిద్రలో? లేదు. ఇంకా ఒక్క ప్రపంచంతో వ్యవహారం చేస్తున్నాము. ఏ ప్రపంచం? మన మనస్సులో ఉన్నటువంటి ప్రపంచం. లోపల ఒక హోమ్ థియేటర్ ఉంది. మనమందరూ కూడా ఇంట్లో ఒక హోమ్ థియేటర్ పెట్టుకొని నాకే సినిమా కావాలో అది చూస్తాను నేను అని చేయట్లేదా? బయట థియేటర్కి వెళ్తాం, అది వేరే సంగతి, అందరూ చూస్తారు. కానీ నా ఇంట్లో నాకేం కావాలో అది చూస్తాను. అదే హోమ్ థియేటర్ మన లోపల కూడా ఉంది. నా మనసులో ఏముందో అది నేను స్వప్నంలో చూస్తాను, నిద్రలో చూస్తే అది స్వప్నావస్థ. స్థూల శరీర పని చేయట్లేదు. ఇప్పుడు చేసేది సూక్ష్మ శరీర, అందులో మనస్సు పని చేస్తుంది. మనస్సు ఏమేం లోపల పెట్టుకున్నానో అవి అన్నీ ఇప్పుడు బయట పెట్టి, మా అత్తగారు ఏం తిట్టారో నన్ను అవి అన్నీ స్టోర్ చేశాను కదా, అదే మనస్సు అదే ఇన్సిడెంట్ని మళ్ళీ తీసుకువచ్చి ఒక కళ కనపడుతుంది, పిడుకల. అవునా కదా? అలాంటిది వస్తే నైట్ మేర్, అది లేస్తాము. లేచినప్పుడు స్థూల శరీర మళ్ళీ యాక్టివ్ అయింది. అప్పుడు అమ్మా ఇది కళ మాత్రమే కదా అబ్బా అని. దొంగ వస్తున్నారు, కళలో రావట్లేదా మనకు? అంటే అది ఎప్పుడో ఇక్కడ స్టోర్ చేశాము, ఏ జన్మంలో తెలీదు. జనరల్గా అలాగే అంటారు. ఏమేం స్టోర్ చేశామో అవి అన్నీ మనస్సు ఇప్పుడు యాక్టివ్ అయింది. అవి అన్నీ బయట పెడితే స్వప్నావస్థ. మనసుకి ఇంకొక చాయిస్ ఉంది, లేదు ప్రశాంతంగా ఉంటాను,
అది ఉంటే సుషుప్తి. యాక్టివ్గా నేను చేస్తాను, ఇప్పుడు స్థూల శరీరం పని చేయట్లేదు కదా, నేను మాత్రమే చేస్తాను అంటే స్వప్నావస్థ. మళ్ళీ హోమ్ థియేటర్లో ఏమేం చేశామో అవి అన్నీ మళ్ళీ చూస్తాము. లేదు మనస్సు ప్రశాంతంగా ఉంది అంటే కళలు కూడా మనకు రావు. బయట స్థూల శరీర పని చేయట్లేదు, బయట ప్రపంచంతో వ్యవహారం చేయట్లేదు, సూక్ష్మ శరీరం కూడా ప్రశాంతంగా ఉంది, లోపల ప్రపంచం కూడా పని చేయట్లేదు అంటే కారణ శరీరం మాత్రమే ఉంది. దీనికి పేరు సుషుప్తి. ఇవి అన్నీ ఇంకొక క్లాస్లో చూద్దాము. ఈ ఒక్క 3 అవస్థలు కూడా మనమేమో టేకన్ ఫర్ గ్రాంటెడ్ అన్నాము. లోక వ్యవహారం చేస్తాను, నేను మేల్కొని ఉన్నాను, అందులేముంది. కానీ దానికి కూడా ఒక మంచి డెఫినేషన్ ఆదిశంకరాచార్యులు ఇస్తున్నారు. స్వప్న అంటే ఏంటి, సుషుప్తి అంటే ఏంటి, ఇవి అన్నీ ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చి, ఓహో ఇలా కూడా ఉంది కదా అని మనకు అప్పుడు ఆహా కరెక్టే కదా అని అప్పుడు అనిపిస్తుంది. అయితే ఎంత మంచి విషయాల గురించి ఇలాంటి ఒక గ్రంథ రాసి మనందరినీ చదవండి అని ఆదిశంకర్లు చెప్పారో అలాంటి గురుగారికి ఏమి చెప్పగలుగుతాం మనం? నామస్మరణ మాత్రమే చేసి ఆయన్ని తలుచుకోందా, అది ఒక్కటే మనము చేయగలుగుతాము కదా. అయితే నామస్మరణ చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.